దెబ్బతిన్న పంటలకు ఎకరాకు 25,000 చొప్పున నష్టపరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించాలని ఎంపీ ధర్మపురి అరవింద్ డిమాండ్ చేశారు. 6 గ్యారెంటీలను ప్రభుత్వం గాలి కుదిరేసిందని అన్నారు. ఓట్ల కోసమే కాంగ్రెస్ వాగ్దానాలు ఇచ్చిందని అన్నారు. గత ప్రభుత్వం తెలంగాణలో ఫసల్ బీమా అమలు చేయకపోవడం వలన రైతులకు నష్టం జరుగుతోందని అన్నారు. బోధన్ నియోజకవర్గం ఎడపల్లి మండలం దూపల్లి గ్రామంలో దెబ్బతిన్న పంటను ఎంపీ అరవింద్ పరిశీలించారు. తెలంగాణలో రైతాంగాన్ని పట్టించుకోవడం వల్ల కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇక్కడ ఫసల్ బీమా లేకుండా పోయింది. లాభం లేకపోయినా నష్టం కావద్దు రైతుకి. ఇటువంటి ప్రణాళికాబద్ధమైన ప్రభుత్వాలు లేకుండా పోతా ఉన్నాయి. తెలంగాణలో ఒక ప్రణాళిక లేదు, ఒక విజన్ లేదు, కమిట్మెంట్ లేదు, గాలికి గ్యారెంటీలు. ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేస్తారు, వాగ్దానాలకి 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు ఎక్కువ కావాలి, ఏ రకంగా సంపాదన ఉంటుంది అంటే దానికి ఐడియా లేదు. ఎలక్షన్లు వస్తున్నాయి, వాగ్దానాలు చేయాలి, ఓట్లు వేయించుకోవాలి, తర్వాత ఎగ్గొట్టాలి. అన్ని అధ్యయనం చేసినాకనే మేనిఫెస్టోలు రిలీజ్ చేయాలి. ఓట్ల కోసం మేనిఫెస్టోలు, ఎలక్షన్లు కాగానే అన్ని ఎగ్గొట్టుడు. మాది 5 ఏళ్ళు అయినాక వస్తే వస్తాం, పోతే పోతాం, సంపాదించుకోవాలి, దోసుకోవాలి. ఇట్లా ఆలోచన చేసే పార్టీ ఉన్నంత కాలం రైతాంగమే కాదు ఏ వర్గం కూడా బాగుపడదు. తప్పనిసరిగా 25,000 రూపాయలు ప్రతి ఎకరానికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం ఉన్నది. ఇది మా డిమాండ్. ఇమీడియట్ గా 25,000 రూపీస్ పర్ ఎకర్